ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈక్వల్ గా కోట్ చేసింది ఎవరో వాళ్లే నైట్ ఇంట్లో దొంగతనం చేసిన దొంగలు. వాళ్ళు ఎవరో ఇప్పుడు తెలిసిపోతుంది. ఆ రెండో కంపెనీ సర్యూ కన్స్ట్రక్షన్స్. ముందే అనుకున్నాను నువ్వే ఆ దొంగవి అని. ఇప్పుడు నా డౌట్ కన్ఫర్మ్ అయ్యింది. ఈ రెండు కంపెనీలు దాదాపు ఈక్వల్ గా కోట్ చేశాయి. సరిగ్గా చూసి చెప్పండి ఆఫీసర్. రెండు ఈక్వల్ గా ఎలా ఉంటాయి? రెండింటికి కాస్త అయినా డిఫరెన్స్ ఉంటుందిగా. ఎస్, మీరు 1% తక్కువగా కోట్ చేశారు. మీ టోటల్ బిడ్ వాల్యూ కూడా 1% తక్కువగా ఉంది. అంటే ఈ ప్రాజెక్ట్ నాది కదా? నో మేడం, మీరు 1% తక్కువగా కోట్ చేస్తే నందన్ గ్రూప్ 2% లెస్ చేసింది. సో అందరికంటే తక్కువగా కోట్ చేసిన నందన్ గ్రూప్కి ఈ ప్రాజెక్ట్ని అలాట్ చేయడం జరిగింది. నందన్ గ్రూప్స్కి కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్ లక్ష్మి, ఈ ప్రాజెక్ట్ కూడా మీకే వచ్చింది. సో ఆ దొంగవి నువ్వే అన్నమాట. ఏ దొంగ? నిన్న నైట్ మా ఇంటికొచ్చి ఈ ఫైల్ ఎత్తుకెళ్లిన దొంగ. ఫైల్ కొట్టేసిన దొంగవి నువ్వేనన్నమాట. మైండ్ యువర్ లాంగ్వేజ్ లక్ష్మి. అంత అవసరం నాకు లేదు. మరి మన రెండు కొటేషన్స్ సిమిలర్ గా ఎందుకున్నాయి? నాకొచ్చిన థాట్సే మీకు వచ్చుంటాయి. కాదు, మా థాట్స్ ని నువ్వు దొంగిలించావు. మా కష్టార్జితాన్ని దోచుకోవాలనుకున్నావు. అడ్డదారిలో ఎదగాలనుకున్నావు. షట్ అప్ లక్ష్మి, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. నాకున్న కోపానికి ఇన్సల్ట్ చేయడం కాదు, నిన్ను ఇలాగే గొంతు పిసికి చంపి పారేయాలనుంది. సాటి ఆడపిల్లవని వదిలేస్తున్నాను. ఫైల్ దొంగతనం వరకే నీ మీద డౌట్ ఉంది, కానీ ఈరోజు మాకు జరిగిన యాక్సిడెంట్ వెనుక నీ హస్తం ఉందని తెలిసిందో నిజంగానే నిన్ను చంపి పారేస్తాను. నా భర్త జోలికి గాని, నా ఫ్యామిలీ జోలికి గాని, మా కంపెనీ జోలికి గాని వస్తే నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. మైండ్ ఇట్. మీరిక్కడికి వచ్చారని తెలిసి మిమ్మల్ని కలవడానికి వచ్చాం స్వామి. ప్రమాదం జరిగిన తర్వాత వచ్చారమ్మా. మీ బిడ్డ జాతకంలో గ్రహకూటముల గదులు మారుతున్నాయి. గండం మొదలైంది అనడానికి సూచనగా ఈరోజు ఆ ప్రమాదం జరిగింది. అవును స్వామి, నా బిడ్డ ఆపదలో అడుగు పెట్టాడు. ప్రమాదం అంచుల దాకా వెళ్లి తిరిగొచ్చాడు. మీ దయ వల్ల వాడి ప్రాణాలు నిలిచాయి. లేదమ్మా, ప్రమాదం ఇంకా పొంచే ఉందని ప్రకృతి హెచ్చరిస్తోంది.
ఈరోజు మీ బిడ్డను కాపాడింది నేను కాదు. ఆ ప్రాణదీపం ఆరిపోకుండా చేతులు అడ్డుపెట్టింది ఒక బలమైన సంకల్పం. నిజమే స్వామి. ఈరోజు మన కొడుకును కాపాడింది మన కోడలు లక్ష్మి. ఇది వరకు ఎన్నోసార్లు వాణ్ణి గండం నుంచి కాపాడింది. కానీ మీ బిడ్డ గండాన్ని శాశ్వతంగా తప్పించే శక్తి ఆ చేతులకి లేదు. మీ బిడ్డ రక్తాన్ని పంచుకు పుట్టిన ఆడబిడ్డకే అది సాధ్యం. ఈరోజు త్రయోదశి. మునుముందు ప్రతి త్రయోదశి నాడు కర్మ వెంటాడుతుంది. పెనుగండం పొంచి ఉంటుంది. అతని ప్రాణాలు నిలవాలంటే ఆ తండ్రి కోసం తనయ ముక్కంటి ముందు మహామృత్యుంజయ హోమం జరిపించాలి. అది తప్ప మరో మార్గం లేదు. మా కోడలకు పిల్లలు పుట్టే అవకాశం లేదు స్వామి. ఈ గండం తప్పేదెలా? పరిష్కారం లేని సమస్యని దేవుడు ఎప్పుడూ సృష్టించడు. శోధించండి, సమాధానం దొరుకుతోంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రతి త్రయోదశికి ఒకసారి గండం అంటే ప్రతి నెలకొకసారి మిత్ర మృత్యు వైపుకు వెళ్తాడు. కోడలంటే లక్ష్మి అని మీరనుకుంటున్నారు. కానీ లక్ష్మికి పిల్లలు పుట్టే అవకాశం లేదు. అందుకే మనీషా కోడలని నేనన్నాను. కానీ మనీషా కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఇంకా 3 నెలలు కూడా నిండలేదు. 9 నెలలు గడిచి ఆ బిడ్డ పుట్టేదెప్పుడు? ఆ బిడ్డతో మృత్యుంజయ హోమం జరిపించేదెప్పుడు? అంతవరకు మన బిడ్డ ప్రాణాలు గాల్లో దీపమేనా? పరిష్కారం లేని సమస్యని దేవుడు సృష్టించడు అన్నారు. కానీ మన సమస్యకి సమీపంలో పరిష్కారం లేదు కదండి. ఇక మిత్రని కాపాడేదెవరు? మన గర్భశోకాన్ని ఆపేదెవరండి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.